బిజినెస్ సక్సెస్ స్టోరీ వినటానికి అందరికీ ఇష్టమే, రైట్? ఎస్పెషల్లీ ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన ర్యాగ్స్ టు రిచెస్ స్టోరీ అయితే ఇంకా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి, ఫాదర్ స్కూల్ ప్రిన్సిపల్. జనరల్గా ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు సేఫ్గా ఒక జాబ్ చూసుకుందాం అనుకుంటారు. కానీ ఈ అబ్బాయి మైండ్లో మాత్రం ఏదో ఒక బర్నింగ్ ప్యాషన్. అతను తిన్నగా ఇంజనీరింగ్ అయ్యాక ఫాదర్ దగ్గర 56,000 అడిగి కంప్యూటర్ కొన్నాడు 20 years బ్యాక్. అది చాలా పెద్ద అమౌంట్. అందరూ పిచ్చోడు, డబ్బులు వేస్ట్ చేస్తున్నాడు అన్నారు. బట్ హీ స్టార్టెడ్ లెర్నింగ్ C++. అతని ముగ్గురు ఫ్రెండ్స్తో కలిసి మైక్రోమాక్స్ సాఫ్ట్వేర్ స్టార్ట్ చేశాడు. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఇండియాస్ బిగ్గెస్ట్ స్మార్ట్ ఫోన్ రెవల్యూషన్ సృష్టించిన రాహుల్ శర్మ అండ్ హిస్ కంపెనీ మైక్రోమాక్స్ గురించి. ఒకప్పుడు ఇండియాలోనే నంబర్ 1 సక్సెస్ఫుల్ బిజినెస్. లగ్జరీ కార్స్, బిగ్ న్యూస్ హెడ్లైన్స్. బేసికలీ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి అచీవ్ చేయాలనుకునే అల్టిమేట్ డ్రీమ్. అండ్ ఇండియన్ బ్రాండ్ దట్ డిస్రప్టెడ్ ద మార్కెట్ అండ్ కంప్లీట్ గా స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీని డామినేట్ చేసింది. బట్ సడన్లీ ద స్టోరీ టుక్ ఏ మ్యాసివ్ యూటర్న్. 2015 ఆ టైంలో సామ్సంగ్ తర్వాత మైక్రోమాక్స్ కంపెనీ సెకండ్ లార్జెస్ట్ మొబైల్ మ్యానుఫ్యాక్చరర్. బట్ 2019 వచ్చేసరికి దే లాస్ట్ 90% ఆఫ్ దేర్ బిజినెస్. జస్ట్ 4 years లో 15,000 crores రెవెన్యూ ఉన్న బిజినెస్ ఎలా కొలాప్స్ అయింది. చాలా మంది చైనీస్ కాంపిటీషన్ అని, R&D లేకపోవడం అని అంటారు. కానీ నేను డీప్ రీసెర్చ్ చేశాక ద యాక్చువల్ రియాలిటీ వాజ్ సంథింగ్ కంప్లీట్లీ డిఫరెంట్. అసలు ఈ స్టోరీలో ఉన్న హిడెన్ బిజినెస్ లెసన్స్ ఏంటి? స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఇది మీ బిజినెస్ మైండ్ సెట్ని చేంజ్ చేస్తుంది. రాహుల్ శర్మ మొదట్లో సాఫ్ట్వేర్, ట్రైనింగ్, కామర్స్ ఇలా చాలా చేశారు. కానీ ఎక్కడ పెద్ద బ్రేక్ రాలేదు. అప్పుడే అతనికి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ కనిపించింది. విలేజెస్ అండ్ స్మాల్ టౌన్స్ లో అందరూ STD అండ్ PCO బూత్స్ మీదే డిపెండ్ అయ్యేవారు. ల్యాండ్ లైన్ ఇన్స్టాలేషన్ చాలా కాస్ట్లీ, వైరింగ్ ఇష్యూస్ ఎక్కువ, అండ్ మెయింటెనెన్స్ ఈజ్ ఏ హెడేక్. సో రాహుల్ శర్మ ఒక డిస్రప్టివ్ ఐడియాతో వచ్చాడు. ల్యాండ్ లైన్ లేకుండా జస్ట్ ఒక సిమ్ అండ్ యాంటీనాతో ఫోన్ రన్ అవుతే బ్యామ్. ఐడియా క్లిక్ అయింది. వెంటనే నోకియా దగ్గర వెళ్లి పార్ట్నర్ అయ్యి సిమ్ బేస్డ్ ఫోన్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడం స్టార్ట్ చేశారు. ద ఫ్యూచర్ వాజ్ లుక్డ్ బ్రైట్. అండ్ బిజినెస్ పీక్ లో ఉన్నప్పుడు సడన్ గా ఒక షాక్. నోకియా వాళ్ళు కాల్ చేసి మేము ఈ బిజినెస్ ఆపేస్తున్నామని చెప్పారు. అంత పెద్ద ఫ్యాక్టరీ, ఇన్వెంటరీ, ఆల్రెడీ తయారు చేసిన ఫోన్స్, వాటి పరిస్థితి ఏంటి? అందరి మైండ్ బ్లాక్ అయ్యే సిచ్యువేషన్. ఇక్కడే రాహుల్ శర్మ ఒక స్మార్ట్ డెసిజన్ తీసుకున్నారు. నార్మల్ గా ఎవరైనా టెన్షన్ పడతారు, కానీ అతను నోకియా వద్దంటే మనమే డైరెక్ట్ గా అమ్ముదామని డైరెక్ట్ గా ఎయిర్టెల్ దగ్గరికి అప్రోచ్ అయ్యి నోకియా ఆపేస్తే ఏంటి, మేము ఉన్నాం కదా అని పిచ్ చేశారు. అప్పట్లో మినిట్ టు మినిట్ బిల్లింగ్ ఉండేది. సో ఎయిర్టెల్ కి ఈ ఐడియా బాగా నచ్చింది. వాళ్ళ తర్వాత ఐడియా, వోడాఫోన్ కూడా వచ్చాయి. స్లోగా ఇండియా మొత్తం ఎక్స్పాండ్ అయ్యారు. అండ్ విత్ ఇన్ 1 year లో వాళ్ళ రెవెన్యూ 3 crores నుంచి 100 crores క్రాస్ అయింది. అది అతని ఫస్ట్ సక్సెస్. దీనినే బిజినెస్ టర్మ్స్ లో పైవోటింగ్ అంటారు. అంటే ఒక డోర్ క్లోజ్ అయితే మన స్కిల్ సెట్ తో ఇంకో కొత్త డోర్ ని క్రియేట్ చేయడం. సో ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ గ్రేట్. అప్పుడే లైఫ్ లో ఇంకో బిగ్గెస్ట్ రిస్క్ తీసుకున్నారు. మైక్రోమాక్స్ అసలు స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి ఎలా వచ్చిందో తెలుసా? ఇది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. రాహుల్ ఒకసారి బంగ్లాదేశ్ బార్డర్ దగ్గరున్న ఒక విలేజ్కి వెళ్ళారు. అక్కడ పవర్ లేదు. ఒక అబ్బాయి సైకిల్ మీద 10 kilometers వెళ్ళి ఫోన్ ఛార్జ్ చేసుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే అప్పట్లో ఫోన్స్ బ్యాటరీ జస్ట్ 1 to 2 days వచ్చేది. ఇక్కడే రాహుల్కి ఒక కన్స్యూమర్ ఇన్సైట్ దొరికింది. ఇండియాకి ఫీచర్ రిచ్ ఫోన్స్ కంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఫోన్స్ ఎక్కువ అవసరమని. సో ఇతను తిరిగి వచ్చిన వెంటనే హీ పిచ్డ్ అన్ ఐడియా టు హిస్ టీమ్. ఒక మ్యాసివ్ బ్యాటరీ ఫీచర్ తో ఫోన్ తయారు చేద్దాము అని. వెంటనే టీమ్ తో కలిసి మైక్రోమాక్స్ X1i ని లాంచ్ చేశారు. దాని USP 30 days బ్యాటరీ లైఫ్. కానీ మార్కెట్లోకి వెళ్ళాక నోకియా తప్ప ఇంకెవరిది కొనారన్నారు. కానీ జస్ట్ 10 daysలో 10,000 ఫోన్స్ సోల్డ్ అవుట్ అయ్యాయి. ఇక్కడ రాహుల్కి అర్థమైంది ఏంటంటే ఇండియన్ కన్జ్యూమర్స్ కేర్ మోర్ అబౌట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ దాన్ జస్ట్ బ్రాండ్ నేమ్. అదే మైక్రోమాక్స్ యొక్క ఫస్ట్ మేజర్ బ్రేక్ త్రో. దీనితో పాటు డ్యుయల్ సిమ్ టెక్ని ఇంట్రొడ్యూస్ చేశారు. అప్పట్లో ప్లాన్స్ మారుతూ ఉండేవి. సో జనాలు 2 సిమ్ కార్డ్స్ వాడేవాళ్ళు. మైక్రోమాక్స్ 2 సిమ్ల ఫోన్ని మార్కెట్లోకి తెచ్చి మార్కెట్ని డిస్రప్ట్ చేసింది. 2014 వచ్చేసరికి మైక్రోమాక్స్ వాజ్ నాట్ జస్ట్ ఏ బ్రాండ్, ఇట్ వాజ్ ఏ స్టేటస్ సింబల్. బాలీవుడ్ యాక్టర్ అక్షయ్ కుమార్తో అడ్వర్టైజ్మెంట్స్ అండ్ హాలీవుడ్ స్టార్ హ్యూ జాక్మెన్ని బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకున్నారంటే అర్థం చేసుకోండి వాళ్ళ రేంజ్ ఎక్కడికి వెళ్ళిందో. ఇప్పుడు అసలు క్వశ్చన్,
ఇంత పెద్ద ఎంపైర్ ఎలా వ్యానిస్ అయిపోయింది? జియో సడన్గా 4G ఇంటర్నెట్ని ఫ్రీగా ఇస్తున్న టైంకి మైక్రోమాక్స్ గోడౌన్ నిండా 3G ఫోన్స్ ఇన్వెంటరీ నిండిపోయింది. ఓవర్ నైట్ మ్యాసివ్ లాసెస్ ఫేస్ చేయాల్సి వచ్చింది. కానీ ప్రాబ్లం జస్ట్ జియో కాదు, అప్పటికే చైనీస్ కంపెనీస్ లైక్ షావోమీ, ఓపో, వివో వెంటనే చీప్ 4G మొబైల్స్ని మార్కెట్లోకి డంప్ చేశాయి. ఈ టెక్నాలజీ షిఫ్ట్ని క్యాచ్ చేయలేకపోవడం, పాత 3G స్టాక్ని క్లియర్ చేసుకోలేకపోవడమే వాళ్ళు పడిపోవడానికి ఇదొక రీజన్. బట్ అసలైన విలన్ జీవిస్ అంటే గ్లోబల్ వాల్యూ చైన్. స్మార్ట్ ఫోన్ వరల్డ్లో లాజిక్ ఏంటంటే టెక్నాలజీ ఫాస్ట్గా మారుతూ ఉంటుంది. చిప్స్, ప్రాసెసర్, డిస్ప్లేస్ అన్నీ చైనాలో మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. చైనీస్ బ్రాండ్స్ లైక్ ఓపో, వివో, షావోమీ లాంటివి వచ్చాక వాళ్ళ ఫ్యాక్టరీస్ని బ్లాక్ చేశారు. మైక్రోమాక్స్కి లేటెస్ట్ 4G టెక్నాలజీ యాక్సెస్ లేకుండా చేశారు. దీనిని బిజినెస్ టెర్మినాలజీలో వర్టికల్ ఇంటిగ్రేషన్ అంటారు. అంటే రా మెటీరియల్ నుంచి ప్రోడక్ట్ దాకా కంట్రోల్ ఉండడం. సో మైక్రోమాక్స్ దగ్గర ఫండ్స్ ఉన్న గ్లోబల్ సప్లై చైన్ లైక్ లేటెస్ట్ చిప్సెట్స్, సెన్సార్స్ మీద వాళ్ళకి కంట్రోల్ లేదు, యాక్సెస్ దొరకలేదు. దే కంప్లీట్లీ ఫెయిల్డ్ టు ఇన్నోవేట్ అండ్ క్విక్లీ అడాప్ట్. సో 2019 వచ్చేసరికి దేర్ మార్కెట్ షేర్ డ్రాప్డ్ బై 90%. ఇది మైక్రోమాక్స్ రైజ్ అండ్ ఫాల్ స్టోరీ. ఒక ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి $1 బిలియన్ కంపెనీగా ఎదిగిన జర్నీ ఎంత ఇన్స్పైరింగ్గా ఉంటుందో, మార్కెట్ చేంజెస్కి అడాప్ట్ అవ్వకపోతే ఎంత తొందరగా పడిపోతారో అదే నేర్పిస్తుంది. హౌవెవర్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆంటర్ప్రినర్స్ ఎప్పుడు ఓడిపోరు. రాహుల్ శర్మ ఇండియాస్ ఫస్ట్ AI ఎనేబుల్డ్ ఎలక్ట్రిక్ బైక్ రివోల్ట్ మోటార్స్తో ఒక సక్సెస్ఫుల్ హిట్ కొట్టారు. అలాగే ఇప్పుడు భగవతి ప్రోడక్ట్స్ లిమిటెడ్ ద్వారా స్మార్ట్ ఫోన్ అండ్ ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్లోకి ఎంటర్ అయ్యి ఆల్మోస్ట్ 6,200 crores రెవెన్యూ జనరేట్ చేస్తున్నారు. ఈ స్టోరీ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే బీ ఏ ప్రాబ్లమ్ సాల్వర్. జనాల బాధని అర్థం చేసుకుని ప్రోడక్ట్ చేయండి. కంట్రోల్ యువర్ సప్లై చైన్. మీకు కావాల్సిన రా మెటీరియల్స్ మీద మీకు కంట్రోల్ ఉండాలి. నెవర్ స్టాప్ ఇన్నోవేటింగ్. మార్కెట్ ఫాస్ట్గా మారుతున్నప్పుడు మీరు కూడా అంతే ఫాస్ట్గా అడాప్ట్ అవ్వాలి. మార్కెట్ డైనమిక్స్ని అర్థం చేసుకోవడం అండ్ రైట్ టైంలో పైవోట్ అవ్వడం అనే లెసన్స్ ఈ కేస్ స్టడీ నుంచి మనం నేర్చుకోవచ్చు. ఐ హోప్ యూ ఫౌండ్ దిస్ ప్రీమియం బ్రేక్ డౌన్ ఇన్సైట్ఫుల్. ఈ వీడియో మీకు వాల్యూ యాడ్ చేసింది అనుకుంటే హిట్ దట్ లైక్ బటన్, షేర్ ఇట్ విత్ యువర్ బిజినెస్ మైండెడ్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ finnex.telugu ఫర్ మోర్ డీప్ డైవ్ బిజినెస్ కేస్ స్టడీస్. నెక్స్ట్ ఏ కంపెనీ కేస్ స్టడీ కావాలో కామెంట్స్లో చెప్పండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సీ యూ.